మీకోసం క్లాసికల్ డాన్స్. చాలా ఏళ్ల తర్వాత నా ఇష్టాన్ని మీకు నేర్పించి నేను సంతృప్తి పడడానికి రెడీ అయిపోయాను. నాకు తెలిసిన క్లాసికల్ డాన్స్ స్టెప్స్ వైజ్ గా మీకు నేను నేర్పిస్తాను. మీరు మీ పిల్లలకి ఇది ఫాలో అయితే బేసిక్ కూచిపూడి డాన్స్ క్లియర్ గా వచ్చేస్తుంది. మన భరతముని నాట్య శాస్త్రంలో చెప్పబడినటువంటి సిద్ధేంద్ర యోగి యొక్క శైలిలో మనం ఈ రోజు ఈ కూచిపూడి డాన్స్ ని స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మనము నమస్కారంతో మొదలు పెడుతున్నాం. ఇలా నమస్కారంతో మనము డాన్స్ స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుందాం. ఈ రోజు నమస్కారం చెప్పడం అయిపోయింది. ఫస్ట్ స్టెప్ గాను ఎలాగ మనము పొజిషన్ చూసుకోవాలి అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఒక చిన్న ఇది చెప్తాను. యతో హస్త స్తతో దృష్టి, యతో దృష్టి స్తతో మనః, యతో మనస్ తతో భావ, యతో భావో తతో రసః. అంటే మీనింగ్ ఏంటంటే యతో హస్త స్తతో దృష్టి, చెయ్యి ఎక్కడికైతే వెళుతుందో అక్కడికి మన దృష్టి వెళ్ళాలి. మన దృష్టి వెళ్ళిన దగ్గరికి యతో హస్త స్తతో దృష్టి, యతో దృష్టి స్తతో మనః, నీ మనస్సు ఆ చూపు వెంటబడి వెళ్ళాలి. యతో మనస్ తతో భావ, ఆ మనస్సు ఎక్కడికి వెళ్తుందో అక్కడ భావాన్ని తీసుకువెళ్ళాలి. యతో భావో తతో రసః, భావం ఎక్కడ పలుకుతుందో అక్కడ నవరసాలు పండించబడతాయి. అదే దీని అర్థం. నెక్స్ట్ మనము స్టెప్స్ తో మొదలు పెడుతున్నాం. ఈ స్టెప్స్ ఫస్ట్ మన పొజిషన్ ఎలా ఉండాలి అంటే ఈ రిస్ట్ ఉంటుంది కదా, ఈ రిస్ట్ ని మన ఇలా పెట్టుకోవాలి. చెస్ట్ ఫ్రంట్ తీసుకురావాలి, బ్యాక్ ఇలా ముందుకు వచ్చి దిస్ ఈస్ ద పొజిషన్. ఫస్ట్ మనము డాన్స్ అంటూనే ఈ పొజిషన్ కి వచ్చేయాలి. ఇలా నిలబడి రెడీ అయిపోవాలి. దాని తర్వాత స్టెప్ స్టార్ట్ చేయాలి అంటే తర్వాత ఇలాగా కాళ్ళని రెండింటిని వి షేప్ తీసుకొచ్చి, రెండు పాదాలని వి షేప్ తీసుకొచ్చి ఇలా మనం కూర్చోవాలి. ఇది డాన్స్ పోస్చర్. మన స్టెప్పులు స్టార్ట్ చేయాలంటే ఈ పోస్చర్ లో మనము ఉండగలగాలి. ఇక్కడ డైమండ్ షేప్ ఇలా రావాలి, ఇలా వచ్చి ఇలా కూర్చోవాలి. ఫస్ట్ స్టెప్ మూమెంట్ చెప్తున్నాను చూడండి. ఎడమ కాలు కొట్టి కుడి కాలు పైకి లేపాలి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఇది ఫస్ట్ స్టెప్. దీనికి చేతులు ఇలా పెట్టి ఇలా ఉంచి ఎడమ కాలు కుడి కాలు కొట్టి ఎడమ కాలు చేయి పైకి ఎత్తినప్పుడు కుడి చెయ్యి మారాలి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. దిగితే తత్త తత్తే దిగితే తత్త తత్తే. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్.